జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజుల్లో యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్స్ కానీ చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ, రోడ్డు మీద కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా టెన్షన్ వేస్తుంది గురుగారు. అసలు మానసికంగా ప్రయాణం అంటేనే గుండెల్లో భయం వేస్తుంది. సో మనం ఇంట్లో కానీ, లేదంటే వెళ్ళేటప్పుడు, వెళ్ళే ముందు కానీ, వెళ్తున్నప్పుడు కానీ ఎలాంటి పూజ చేసుకొని వెళ్ళాలి? లైక్ మనకేమైనా సింబల్స్ ఇస్తే ఎలా గుర్తుపట్టాలి ఈరోజు వద్దులే ప్రయాణం, మంచి శకును ఏదో బాగాలేదు అనుకోవడానికి? తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నిమిత్తం మనకు కనబడుతూ ఉంటుంది బయలుదేరే ముందు. అంటే మనం వెళ్ళే ప్రదేశంలో బయలుదేరేటప్పుడు మీకు స్టార్టింగ్లో, అందుకే చూడండి మన ఇంట్లో వాళ్ళు కూడా మీరు వెళ్తే స్ట్రైట్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వెళ్ళకండి అంటారు. అది కొన్ని ఆటంకాలు కలిగింపజేస్తుంది. అలాగే స్వప్నంలో మనకి ఏదైనా దుస్వప్నం వచ్చినప్పుడు కూడా అది ఏ సమయంలో వస్తే ఏంటి అనేది మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం. దాని రకంగా కూడా మనకి రిజల్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే, మీరు బయటికి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదేవతని ఆరాధన చేసుకోండి. మీ ఇష్టదేవతని తలుచుకొని బయలుదేరండి, లేదా శ్రీమాత్రే నమః అనుకునైనా బయలుదేరండి, ఇబ్బంది ఏమి రాదు. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ కారణం ఏమిటి అంటే, 2 కుజ రవి గ్రహాలు, అగ్నితత్వ గ్రహాలు నీచ స్థానంలో ఉన్నందుకు. ఇది ఒకటి కేవలం ఫైర్ యాక్సిడెంట్సే కాదు, ఇది జలతత్వ రాశుల్లోకి నెక్స్ట్ కుజుడు వృచ్చికంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి జల సంబంధించినవి కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే తుఫాన్లు కానివ్వండి, జల ప్రళయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ నడుస్తున్నాయి కూడా ఆల్రెడీ. అవి పెరుగుతుంటాయి. ఎంతకాలం ఉంటుంది జల సంబంధించిన అంటే ఒక 40 రోజులు ఉంటుంది దీని ప్రభావం. దీనివల్ల నా బుధుడు వచ్చి కుజుడితో చేరినందుకు కొన్ని వృక్షాలు కూడా కొంత రాలిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే కొంత పచ్చటి వాతావరణం కూడా కొంతవరకు డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. ఎందుకు కారణం ఏంటంటే బుధుడు వచ్చి కుజుడితో చేరాడు కాబట్టి. అదొకటి. అదే రకంగా కుజుడు ఎప్పుడైనా సరే రవితో ఉన్నప్పుడు కొన్ని దేశ నాయకుల మీద కూడా కొంతవరకు దాడి జరగడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, విశ్వవసునామ సంవత్సరంలో కొంచెం అధికారులు జాగ్రత్తగా ఉండాలి, గవర్నమెంట్ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా దేశ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద కొన్ని అటెంప్ట్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, కొన్ని కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా ఈ సంవత్సరం మనకి విశ్వవసునామ సంవత్సరంలో గతంలో ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను, గురువు అతిచారము అంటే ఒక రాశిలో మారవలసినటువంటి గురువు ప్రతి సంవత్సరం ఒక రాశి మారుతాడు. 3 రాశులు మారుతున్నాడు ఈ సంవత్సరం. వృషభంలో ప్రారంభమైంది విశ్వవసునామ సంవత్సరం, దాని తర్వాత మిథునంలోకి వచ్చింది గురువు, మళ్ళీ కర్కాటకంలోకి వచ్చేసాడు. ఇప్పుడు వక్రిస్తాడు నవంబర్ 12కి. అంటే దీనివల్ల ఏంటంటే మైగ్రేషన్స్, అంటే జనాలు ఒక దగ్గర ఉండకుండా రకరకాల భయాలతోని, రకరకాల పరిస్థితులు బాగోలేవని మారుతూ ఉంటారు. ఆల్రెడీ 4-5 నెలల క్రితం వీడియోలో కూడా మనం ఇది చెప్పుకున్నాం. అదే పరిస్థితి మనకి ఇప్పుడు కనబడుతుంది. దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే మైథునీ జ్యోతిష్యంలో కనుక మీరు ఏదైతే కోరుకుంటుంటారో, అంటే పలానా దగ్గరికి వెళ్ళాలని, లేకపోతే అమ్మ ఇక్కడ ఏదో భయం ఉందని అనుకున్నప్పుడు మారిపోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే, కుజుడు ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో ఇక్కడ నుంచి భూముల ధరలు కూడా పెరుగుతాయి. చెప్పాలంటే భూమి యొక్క ధర పెరుగుతుంది గతంతో పోల్చుకున్నట్లయితే. భూమి మీద మంచి బిజినెస్ కూడా పెరుగుతూ ఉంటుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఎవరైనా సరే బయటికి వెళ్ళే ముందు అది జల సంబంధమైన, అగ్ని సంబంధించినటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆ అగ్నిదేవుడిని, వరుణదేవుడిని తలుచుకొని వెళ్ళడం కానీ, లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని వెళ్ళడం కానీ, మనస్ఫూర్తిగా మీరు అడుగు బయట పెట్టేటప్పుడు ఆ మంత్రం ఏదైతే ఓం శ్రీమాత్రే నమః అని కానీ, లేకపోతే మీ ఇష్టదైవం విష్ణువే అనుకోండి, ఓం నమో నారాయణాయ, లేదు నరసింహస్వామిని నేను పూజిస్తాను, ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః, లేదంటే కొంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామిని తలుచుకోవచ్చు. ఓం నమో నారాయణ అనుకోవచ్చు, ఓం నమో వెంకటేశాయ అనుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనం పిలిచిన వెంటనే మనసులో మనస్ఫూర్తిగా అమ్మో నాకు రక్షణ కావాలి అని మీరు పిలిచిన వెంటనే ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం మన దగ్గర ఉంటుంది. అందులో ఎటువంటి సంకోచం కానీ, సందేహం కానీ లేదు. ఇది నిజం. అది కాకపోతే మీరు ఎంత బిలీవ్ చేస్తున్నారో ఆ సమయంలో మీకు గుర్తు రావాలి. అది గుర్తు రాకపోతే కూడా కష్టం. ఏం లేదు, ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తుంటారు, తల్లిదండ్రులు అనుకోవచ్చు, పిల్లలు నమ్మరండి. కొంతమంది అంటుంటారు, ఏమంటారండి మా అమ్మాయి ఏంటో నమ్మదు, మా అబ్బాయి నమ్మడు. అంటే చిన్నప్పటి నుంచి మీరు అలా తయారు చేశారు. చిన్నప్పటి నుంచే మీరు కనుక ఎలా అయితే నువ్వు బాగా ఎడ్యుకేషన్ చదువుకోవాలి, నీ కెరీర్ బాగుంటుందని ఎలా చెప్తామో, పరమాత్మ, మూల పరమాత్మ ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నాను నాన్న, నువ్వు దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఒక దీపారాధన చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళాలని మనం నేర్పించి ఉండుంటే వాళ్ళది అలవాటు చేసుకునేవారు. చిన్నప్పటి నుంచి కెరీర్ గొప్పదని చెప్పి అట్లా పెంచాము.
అదేం తప్పు కాదు. కానీ దాంతోపాటు ఇది కూడా చెప్పి ఉండుంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఓకే, పరమాత్మ అనగానే పురాణాలు వినడం, రామాయణ మహాభారతాలు వినడం, అందులో ధర్మాలు ఏమిటి, అసలు ఎలా ఉండాలని తెలుసుకోవడం, తద్వారా అతని నేచర్ మారేదిగా. Yeah. ఎప్పుడైతే ధర్మాలు తెలియట్లేదో, సరే ఎవరో ఒక అమ్మాయిని నమ్ముకొని నేను వచ్చింది, విడాకులు ఇచ్చేస్తున్నావు. లేదా అబ్బాయి నమ్మాడు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చేస్తున్నావు. ఎందుకు? నీకు కంప్లీట్ ధర్మాలు కానీ పాపపుణ్యాల మీద కానీ అవగాహన లేదు. అవగాహన ఎప్పుడైతే లేదో చిన్న చిన్న విషయాలకి విడిపోతున్నారు. పెద్ద పెద్ద విషయాలు విడిపోతారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బాగా హింసిస్తున్నారండి, అందుకే నేను డివోర్స్ ఇచ్చాను, అది న్యాయమైంది. కానీ చిన్న చిన్న విషయాలు విడిపోతుంటే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కారణాలు ఏమిటంటే నీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవడం వల్లే. ఎప్పుడైతే ధర్మం లోపిస్తూ ఉంటుందో, ధర్మం లోపించే ప్రతిసారి కూడా ఇలాంటి కెలామిటీస్ పెరుగుతూ ఉంటాయి. గురుగారు, ఇప్పుడు మరి మన దగ్గర ప్రయాణంలో ఉండవాలి అంటే కొంతమంది చెప్తారు కదా, నిమ్మకాయలు అవి పెట్టుకొని వెళ్ళాలి, కొంతమంది లవంగాలు ఇలాచీలు పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా, అట్లా పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఒకటేనమ్మా, ఇక్కడ ఏం లేదు. దీనికి 2 రకాల రీజన్స్ చెప్తారు. నిమ్మకాయ పట్టుకొని ఎందుకు వెళ్తారంటే, మనిషికి ఎప్పుడైనా సరే ఒక రకమైన నర్వస్గా, ఒక రకమైన ఇబ్బంది వచ్చినప్పుడు నిమ్మకాయను కురికేవాడు, నిమ్మకాయ నీళ్ళు తాగేవాడు అని చెప్తారు. రెండవది ఏంటంటే, నిమ్మకాయలో ఒక ఎనర్జీ ఉంటుంది. మీరు అంత తాగింది మీకు ఎప్పుడైనా బాగా నర్వస్ అయిపోయారు, 3 రకాలు మీరు పాటించి చూడండి, వెంటనే మీకు రిజల్ట్ కనపడుతుంది. ఒకటి, ఒక టబ్ తీసుకోండి. బాగా మీకు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు మీరు వీడియోలు చేస్తుంటారు, బాగా ఇంటికి వెళ్ళేసరికి మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోద్ది. ఈ లైటింగ్స్ వల్ల, అడగడం వల్ల, వినడం వల్ల కంటిన్యూస్గా. మీరు ఇంటికి వెళ్ళి చక్కగా ఒక మంచి టబ్ ఒకటి తీసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మోకాల కింద భాగం వరకు ఆ నీళ్ళల్లో, ఆ గోరువెచ్చని నీళ్ళలో 3 గుప్పెళ్ళు కళ్ళు వేసి 1-2 నిమిషాలు అలా కూర్చోండి ప్రశాంతంగా. మీకు వితిన్ సెకండ్స్లో మీలో నుంచి ఏదో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయిన ఫీలింగ్ వస్తుంది. ఉప్పుకుండే శక్తి అది. అందుకే మన వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఏడుస్తున్నప్పుడు ఉప్పు తీసి ఇలా అనగానే ఏడుపు ఆపేసేవారు. ఎందుకు ఆపేస్తారు? మన ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. అలాగే నిమ్మకాయ కూడా ఉండేటువంటి శక్తి ఏంటంటే, మీరు బాగా లో ఫీల్ అవుతున్నారు, ఒక నిమ్మకాయని చేతితో పట్టుకొని ఇట్లా అంటూ ఉండండి కాస్త, ఆటోమేటిక్గా ఆ నిమ్మకాయలోకి మీ ఎనర్జీ మొత్తం పాస్ ఆన్ అయిపోతుంది. నిమ్మకాయకి గుమ్మడికాయ చూడండి, మీకు ఎందుకు, ఏదైనా కొత్త ఇంటికి వెళ్ళాము, కట్టాము, తొందరగా వాడిపోతుంది గుమ్మడికాయ. అదే ఒక 2-3 సార్లు తర్వాత తొందరగా పాడవదు మళ్ళీ, ఎందుకు? నెగిటివ్ ఎనర్జీని తీసేసింది అది. అలా ఏంటంటే నిమ్మకాయకి, కొబ్బరికాయకి, గుమ్మడికాయకి వీటికి ఆ శక్తి ఉంటుంది. అందుకే మనం వీటిని వాడుతూ ఉంటాం పూజాది కార్యక్రమాలలో. మనస్ఫూర్తిగా ఇష్ట దైవాన్ని అయితే ఆరాధించుకొని బయలుదేరాలి. ఏదైనా కొంచెం నెగిటివ్ అనిపించినా ఆ ట్రిప్ ని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఎలాంటి నెగిటివ్స్ అనిపిస్తాయి అంటే, బయలుదేరే ముందే ఏదో ఒక దుస్సంబంధించినట్టు మనం వింటాం చెవు. అంటే నేను ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. వెంటనే అప్పుడే ఎవరో ఫోన్ చేసి, అయ్యో నీకు అక్కడ అలా జరిగింది తెలుసా, ఇదేదో ఇక్కడ ఏదో అయిపోయిందంటే తెలుసా అని, అది విన్నాము, బయలుదేరుతున్నాము, ఆగాలి కాసేపు. లేదు, బయలుదేరేటప్పుడు మనకే ఏదో ఒక పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా తన్నుకొని ముందుకు పడిపోతున్నట్టు వెళ్ళడం జరిగాయి. లేదా శకునమే, ఒక దుశ్శకునం వస్తుంది, అంటే ఏ పిల్లి ఎదురు రావడం, 1 నిమిషం ఆగి నీళ్ళు తాగేసి బయలుదేరడం తప్పేం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే, ప్రకృతి అమ్మవారు, పిల్లికి అంత శక్తి ఉందని కాదు నా ఉద్దేశం, పిల్లికో ఒక్కొక్క గుర్రానికో ఏనుకో కాదు శక్తి. ప్రకృతి అమ్మవారు ఎవరైతే ప్రకృతి స్వరూపంలో ఉందో, ఆ లలితాంబిక అమ్మవారే నీకు ఒక రూపంలో వచ్చి నీకు ఒక హింట్ ఇస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇన్ టైంలో. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్ మాట్లాడితే మనం ఫస్ట్ గజగజ వణుకుతాం, బాబో ఏమిట్రా బాబు అని. అందుకని ఈ రూపంలో చూపిస్తుంది. ఆకాశవాణి మనకి చెప్తుంటారు, మన కృష్ణుడి యొక్క వృత్తాంతంలో ఆకాశవాణి చెప్పిందట ఆ యొక్క వాళ్ళ మేనమామ, కృష్ణుడి యొక్క మేనమామకని. అలా మనకి వినిపిస్తే ఉందా? పోతాయి. మనకంత శక్తి లేదు కాబట్టి శకున రూపాల్లోని, లేకపోతే స్వప్న రూపాల్లోని మనకు అమ్మవారు తెలియజేస్తుంది అనేటువంటి ఒక స్పృహ ఉండాలంతే. అదేదో ఆ పిల్లికి ఏదో అంత పవర్ ఉంటుందని కదా, ఆ శకునంలో ఆ ఎనర్జీ ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.